చాలామంది ఈ వర్కౌట్స్ చేస్తే యాప్స్ వస్తాయి, ఫ్యాట్ లాస్ అవుతుంది అని అనుకుంటారు. బట్ అది తప్పు. టుడే ఈజ్ డే 25 ఆఫ్ క్యాలిస్థెనిక్స్ ట్రాన్స్ఫర్మేషన్. మరి యాప్స్ రావాలంటే ఏం చేయాలి? ఫ్యాట్ లాస్ కావాలంటే ఏం చేయాలి? ఫ్యాట్ లాస్ కావాలంటే మనం మజిల్స్ గురించి మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మనకి బైసెప్స్ ఉన్నాయి. బైసెప్స్ పెరగాలంటే మనం ఏం చేస్తాం? దాన్ని ఎక్సర్సైజ్ చేస్తాం. చాలామంది ఏమనుకుంటారు, జస్ట్ డంబెల్స్ ఎత్తి చేస్తే మనకి బైసెప్స్ పెరుగుతాయి అనుకుంటారు. బట్ యాక్చువల్లీ రాంగ్. మనం ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తామో అప్పుడు మన బైసెప్స్ యాక్చువల్గా టియర్ అవుతాయి, అర్థమైందా? దాన్ని రప్చర్ అవుతాయి, స్లోలీ టెండాన్స్ అన్ని కట్ అవుతాయి. దాన్ని ఎప్పుడు బిల్డ్ అవుతుంది? మనము ఎప్పుడైతే ప్రోటీన్ ఇంటేక్ తీసుకుంటామో అప్పుడు అవి బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో స్టార్ట్ అవ్వడం వల్ల అప్పుడు మన బైసెప్స్ కొద్దిగా పెరిగేలా చేస్తాయి. బట్ యాప్ మజిల్స్ అలా కాదు, అవి స్మాలర్ మజిల్స్, చాలా 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 స్మాల్ మజిల్స్. మీరు ఎక్కువ ట్రైన్ చేశారంటే యాప్ వర్కౌట్స్ మీకు ఎప్పుడే కానీ యాప్స్ ముందర రావడం స్టార్ట్ కావు, ఇట్లా ముందర రావు కదా. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఎన్ని యాప్స్ చేసినా కూడా యాప్స్ పెరిగినట్టు కనపడవు, జస్ట్ షేప్లో వచ్చినట్టు కనపడతాయి. సో యాప్స్ ఆర్ స్మాలర్ మజిల్స్. మనం యాప్ వర్కౌట్ మ్యాక్సిమం వీక్లీ ట్వైస్ చాలు, మనకి ఎక్కువ అవసరం కూడా లేదు. ఎక్కువ మనం ఎక్కడ ఫోకస్ చేయాలా? కార్డియో చేస్తే కొంతమందికి భ్రమ ఉంది, చాలామందికి అంటే సైంటిఫిక్ కూడా ప్రూవ్ ఏమంటే మజిల్ లాస్ అవుతుందని. దానికి బదులుగా మనం హిట్ ట్రైనింగ్ చేస్తాం. హిట్ ట్రైనింగ్ అంటే హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్. దాంట్లో మనం ఏం చేస్తాం? మ్యాక్సిమం మనం పుష్ పుల్ అన్నీ ఉంటాయి. ఫుల్ స్ట్రెంగ్త్తో పాటు మనం కార్డియో, మన హార్ట్ రేట్ని స్పైక్ చేసుకుంటూ మనం వర్కౌట్స్ చేస్తాం. అది నేను ఈరోజు చూపిస్తాను, జస్ట్ ఫాలో అవ్వండి. నా హిట్ ట్రైనింగ్లో నేను 6 ఎక్సర్సైజ్ని చూస్ చేసుకున్నాను. ఒకటి ఫస్ట్ వన్ 10 ఆస్ట్రేలియన్ పుల్అప్స్, 5 పుషప్స్, దాని తర్వాత 10 బర్పీస్, 10 స్క్వాట్స్, 10 మౌంటైన్ క్లైంబర్స్, 10 బైసికల్ క్రంచెస్. ఇవి మనం రిపీటెడ్గా చేసుకుంటూ పోతాం అప్ టు 10 టైమ్స్. మధ్యలో మనకి ఏమన్నా కొద్దిగా ఎగ్జాస్ట్గా అనిపిస్తే మనం మధ్యలో బ్రేక్స్ తీసుకొని మళ్ళీ మనం ప్రొసీడ్ అయిపోవాలి. సో దాని గురించి నేను ఫస్ట్ 1 రౌండే చూపిస్తాను, ఎందుకంటే మళ్ళీ వీడియో లాంగ్ అయిపోతుంది. సో జస్ట్ మీకు చెప్తాను ఎలా చేసుకోవాలని, దాని తర్వాత మీకు రిపీటెడ్గా మీరే చేసుకుంటూ పోవాలి. సో స్టార్ట్ చేద్దాం. మనం ముందు ఫస్ట్ వర్కౌట్ ఆస్ట్రేలియన్ పుల్అప్స్ చేస్తాం. ఆస్ట్రేలియన్ పుల్అప్స్ విత్ ద సపోర్ట్ ఆఫ్ లెగ్స్ వీఆర్ గోనా డూ ద ఆస్ట్రేలియన్ పుల్అప్స్. మనం చెస్ట్ అప్ చేసి చెస్ట్ బార్ని టచ్ అయ్యేలాగా ఆస్ట్రేలియన్ పుల్అప్స్ చేస్తాం. దాని తర్వాత మనం వెళ్తాం పుషప్స్కి. పుషప్స్ 5 చాలు మనకి. 5 పుషప్స్ క్లీన్ అండ్ క్లియర్ పుషప్స్ చేయాలి. ఇవన్నీ ఎక్సర్సైజెస్ చాలా ఫాస్ట్గా చేయాలండి. దానివల్ల మనకి తొందరగా హార్ట్ రేట్ పెరుగుతుంది. హార్ట్ రేట్ పెరగడం వల్ల తొందరగా మన మెటబాలిజం హైక్ అవుతుంది. మెటబాలిజం హైక్ అయితే మన ఫ్యాట్ లాస్ అవుతుంది. సో దాని తర్వాత మనం చేస్తాం బర్పీస్ కూడా ఒక 10 చేస్తాం. దాని తర్వాత మనం స్క్వాట్స్ చేస్తాం. స్క్వాట్స్ కూడా ఒక 10 చేస్తాం. దాని తర్వాత మనం మౌంటైన్ క్లైంబర్స్ చేస్తాం. మౌంటైన్ క్లైంబర్స్ అప్ టు 10 కౌంట్ వరకు చేస్తాం. దాని తర్వాత మనం బైసికల్ క్రంచెస్ చేస్తాం. బైసికల్ క్రంచెస్ కూడా అప్ టు 10 కౌంట్ వరకు చేస్తాం. దాని తర్వాత రిపీట్ మనం ఆస్ట్రేలియన్ పుల్అప్స్కి వెళ్ళిపోవాలి. దాని తర్వాత మనం డైరెక్ట్ మామూలు పుషప్స్కి రొటీన్ చేయాలండి. ఇవన్నీ వర్కౌట్స్ మీరు చేస్తూనే మీకు డైట్ మీద కూడా కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయాలి. డైట్ గురించి నేను రాబోయే వీడియోస్లో చెప్తాను. ఈరోజు ఈ అప్డేట్ డే 25లో మన బాడీ స్ట్రక్చర్ ప్రజెంట్ ఇలా ఉంది. ఇన్ని వీడియోస్ కోసం డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.